ఐపీఎల్ 2024లో టైటిల్ సాధించినప్పటికీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో సూపర్ హిట్ అయ్యింది. టీ20 ఫార్మాట్లో సరికొత్త బ్యాటింగ్ ట్రెండ్ను పరిచయం చేసింది. క్రికెట్ ప్రపంచం ఉలిక్కిపడేలా, ప్రత్యర్థులు సలాం కొట్టేలా విధ్వంసం నెలకొల్పింది. రికార్డులను బ్రేక్ చేస్తూ, చరిత్రను తిరగరాస్తూ పోరాడింది. అత్యధిక స్కోర్ రికార్డులను 2 సార్లు బ్రేక్ చేసింది. అలాగే ఓ సీజన్లో జట్టుపరంగా అత్యధిక సిక్సర్లు, పవర్ ప్లే, 10 ఓవర్లో అత్యధిక స్కోర్ రికార్డులు నమోదు చేసింది. అయితే టోర్నీ ఆద్యంతం విజయాలతో హోరెత్తించిన సన్ రైజర్స్ తుది మెట్టుపై మాత్రం బోల్తా పడింది. ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతులు ఓటమి పాలై కప్పును చేజార్చుకుంది. కనీసం పోటీ ఇవ్వకుండానే ప్రత్యర్థికి దాసోహమైంది. వచ్చే సీజన్లో పొరపాట్లను సరిదిద్దుకుని కప్పును సాధించాలని భావిస్తుంది. అయితే ఐపీఎల్ 2025కు ముందు మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీ అయినా పరిమిత సంఖ్యలో మాత్రమే ఆటగాళ్లను అట్టిపెట్టుకోగలదు. గత నిబంధనల ప్రకారం 4 ఆటగాళ్లను ఉంచుకుని మిగిలిన అందరినీ వదులుకోవాల్సి ఉంటుంది. ఆ 4లో 2 భారతీయులు, 2 విదేశీ క్రికెటర్లు లేదా 3 ఇండియన్ ప్లేయర్లు, 1 విదేశీ క్రికెటర్ తమ జట్టులో ఉంచుకోవచ్చు. రైట్ టు మ్యాచ్ అంటే ఆర్టీఎం కార్డు ద్వారా మరో ఆటగాడిని దక్కించుకోవచ్చు. 2022 మెగా వేలానికి ముందు సన్ రైజర్స్ కేవలం 3 ప్లేయర్స్ను మాత్రమే రిటైన్ చేసుకుంది. కేన్ విలియమ్స్, అబ్దుల్ సమాద్, ఉమ్రాన్ మాలిక్ను అట్టిపెట్టుకుంది. కానీ 2023 వేలానికి ముందు కేన్ మామను విడుదల చేసింది. అయితే అప్పటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు సన్ రైజర్స్ టీం ఎంతో స్ట్రాంగ్గా ఉంది. విదేశీ ప్లేయర్లు హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మార్కరమ్, ప్యాట్ కమిన్స్లతో భారత ఆటగాళ్లు నితీష్ రెడ్డి, నటరాజన్, భువనేశ్వర్, షాబాజ్ అహ్మద్, జయదేవ్ ఉన్నద్గట్, రాహుల్ త్రిపాఠిలతో జట్టు కూర్పు సమతూకంగా ఉంది. కానీ మెగావేలానికి ముందు 4 ప్లేయర్లను మాత్రమే ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఏ ఆటగాళ్లు ఫ్రాంచైజీతో ఉంటారనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే జట్టును దూకుడుగా నడిపించిన కెప్టెన్ కమిన్స్ను వదులుకోవాలని ఫ్రాంచైజీ ఆలోచిస్తుంది. కమిన్స్ను గత వేలంలో 20.25 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకున్నారు. అయితే కమిన్స్ను రిటైన్ చేసుకుంటే సన్ రైజర్స్ గత నిబంధనల ప్రకారం అదే భారీ మొత్తాన్ని వెచ్చించదు. ఈ నేపథ్యంలో కమిన్స్ ఆ మొత్తాన్ని అంగీకరిస్తాడో లేదో అన్నది చూడాలి. అయితే రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా కమిన్స్ను సొంతం చేసుకోవాలని బ్యాకప్ ప్లాన్తో సన్ రైజర్స్ ఉంది. ఇక ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ రిటైన్ చేసుకోవాలని సన్ రైజర్స్ భావిస్తుంది. భారత యువ ఆటగాళ్లలో అభిషేక్ శర్మ, నటరాజన్ అట్టిపెట్టుకోవాలని యోచిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.